నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. బిగ్ టికెట్ కి స్వాగతం. కేసీఆర్ వరుసగా టూర్లు చేస్తున్నారు. అటు మహారాష్ట్రలో ఈరోజు పర్యటన, ముఖ్యమంత్రి ఠాక్రేని కలవడం, తర్వాత శరద్ పవార్ని కలవడం. ఇంతకుముందే మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడాను, స్టాలిన్తో ఫోన్లో మాట్లాడానని చెప్పిన సందర్భంలో పూర్తిగా ఒక జాతీయ రాజకీయ పరిణామాలను తన వైపు తిప్పుకునేటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్న సందర్భంలో అసలు సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయి, దీని ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ ఏమైనా కొనసాగుతుందా, లేదా 2018-19 మాదిరిగానే మరొకసారి ఇది పేలని బాంబుగానే మిగిలిపోతుందా, ఏ రకంగా ఈ జాతీయ సరికొత్త ఫ్రంట్ రాజకీయాలు కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి ఈ యొక్క మూకుమ్మడి కలుపుగోలు రాజకీయాలు ఎంతవరకు ఫలిస్తాయనేటువంటి అంశం తెలియాల్సి ఉంది. ప్రధానంగా ఈరోజు ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ తర్వాత ఇద్దరు ఏకాభిప్రాయంకు వచ్చాం. ఇద్దరం కూడా జాతీయ రాజకీయాలపైన సుదీర్ఘంగా చర్చించుకున్నాము, అనేక రకాల వ్యూహాలపైన చర్చించుకున్నాము, రెండు రాష్ట్రాల సరిహద్దుల అంశాలకు సంబంధించి మాట్లాడుకున్నాము. ఒక కార్యాచరణతో భవిష్యత్తులో అందరినీ కలిపి మాట్లాడి డిసైడ్ అవుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక అటు శరద్ పవార్తో మాట్లాడినటువంటి తర్వాత కూడా ఇదే రకమైనటువంటి విషయం మిగతా ప్రాంతీయ నాయకులందరితో మాట్లాడిన తర్వాత మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలేంటి, తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల యొక్క జాతీయ రాజకీయాల్లో చర్చ గుణాత్మకంగా మార్చబోతున్న తరుణంలో తెలంగాణ రాజకీయ చర్చ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ రాజకీయ వ్యూహాలను ఎవరు ఎదుర్కొంటారు, ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేకతను ఎవరు బూమరాంగ్ చేస్తారు, ఎవరు వ్యతిరేకతను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు, దీనిలో సఫలీకృతం అయ్యేవారు ఎవరు, ఏ రకంగా ఇక్కడున్నటువంటి ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనిలో భాగంగానే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రాష్ట్రంలో తనపైన వస్తున్నటువంటి వ్యతిరేకతని డైవర్షన్ చేయడానికి జాతీయ పాలిటిక్స్ని తీసుకురావడం, జాతీయంగా రోజు ఈ చర్చలు కొనసాగించడం అనేది ఒక ట్రిక్గా భావిస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు జాతీయ రాజకీయాలు ఎన్ని రకాలుగా హడావిడి చేసినా కూడా అంతిమ నిర్ణయం ప్రజలు ముందే డిసైడ్ అయినప్పుడు ఎన్నికలు వచ్చిన తరుణంలో వారి యొక్క స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారు. సో ఆ నిర్ణయాన్ని మార్చేటువంటి విధంగా రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి, జాతీయ రాజకీయాలు బేస్ చేసుకుని తెలంగాణ రాజకీయాల్లో ఏమైనా మార్పు రాబోతుందా, దీనికి సంబంధించి ఈ మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇప్పుడు కలుస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల నేతలు ఎంతవరకు సీఎం కేసీఆర్ని నమ్ముతారు, దీని ద్వారా ఎంతవరకు మార్పు వస్తుంది, 2019 కంటే బెటర్గా ఈసారి ఫలితాలు ఏమన్నా ఉంటాయా, లేదా పరోక్షంగా ఇది మరలా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టు అటు బీజేపీకి ఎత్తుగడ మారేటువంటి అవకాశం ఉందా, చీల్చి ఓట్లేసేటువంటి వ్యూహాత్మకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందా, ఇది ఒక జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కాకుండా ప్రత్యామ్నాయమైనటువంటి ఫ్రంట్ను ఏర్పాటు చేసేటువంటి స్ట్రెంగ్త్ కేసీఆర్తో పాటు మిగతా నేతలకు ఉందా, దీన్ని చరిత్రను పరిశీలించినా కూడా ఇప్పుడు చూసినా కూడా ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనేటువంటి అంశానికి సంబంధించి కూడా మనం పూర్తిగా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం డిబేట్లో పాల్గొంటున్నారు విజయరామారావు గారు, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, అదేవిధంగా నర్ర విజయ్ సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా, అదేవిధంగా డాక్టర్ మురళీరావు విశ్లేషకులు వారు కూడా జాయిన్ అవుతున్నారు. వీరితో మాట్లాడదాం. ముందుగా మురళీ మనోహర్ గారు, సో ఈరోజు చూసాం జాతీయ రాజకీయాలపైన తీవ్రమైనటువంటి చర్చ కొనసాగించేటువంటి ఒక ప్రయత్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ, శరద్ పవార్తో భేటీ. సో ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు అంటారు? ఈ అడుగుతో దేశవ్యాప్తంగా రాజకీయాలలో పూర్తి చర్చను కొనసాగించడానికి బీజం పడింది అనుకోవచ్చా దీంతో? ఎన్నిసార్లు వేస్తాడు అనేది ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ విధంగానే దేశమంతా తిరిగారు. మురళీ గారు, మీ ఆడియో సరిగా రావట్లేదు. నవీన్ పట్నాయక్, స్టాలిన్, రైట్. మురళీ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, కొంత వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది. సో ఈరోజు సీఎం కేసీఆర్ చేసినటువంటి మహారాష్ట్ర పర్యటన, అక్కడ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అదేవిధంగా శరద్ పవార్తో భేటీ, సో దీంతో ఒక జాతీయ స్థాయి చర్చ ఏమైనా తీసుకురాగలిగారా, దాంట్లో ఏమైనా సఫలీకృతం అయ్యారా ఈరోజు భేటీలో? దీని తర్వాత
రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మార్పు చేర్పులు జరగబోతాయనేటువంటి అంశాల గురించి మాట్లాడదాం. విజయరామారావు గారు ఉన్నారు మనతో పాటు, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి. విజయరామారావు గారు, సో ఈరోజు పర్యటనను చూసాం, అటు ఉద్ధవ్ ఠాక్రేతో శరద్ పవార్తో భేటీ అవ్వడము సీఎం కేసీఆర్. సో దీని ప్రభావం ఏమైనా జాతీయ స్థాయిలో చర్చించేటువంటి అవకాశమే కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఏమైనా ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు జాతీయ రాజకీయాలలో యొక్క ఉనికిని, కేసీఆర్ పర్సనాలిటీని, కేసీఆర్ గారి వ్యవహార శైలిని కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి ఎన్నికల సందర్భంగా ఎన్నికల దగ్గర వస్తుంటే జాతీయ రాజకీయాల పట్ల వారు ఏ విధంగా స్పందించారు, ఏ పార్టీతో ఎవరికేం మాటలు చెప్పిండు, మరి ఎన్నికల తర్వాత రిజల్ట్ రాకముందే మరి ఏ పార్టీ తోటి ఏం మంత్రాలు జరిపిండు, ఎవరికేం మోసం. తదనంతరము ఎన్నికలు అయిపోయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సుస్థిరంగా ఏర్పాటైన తర్వాత జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో భారత ప్రజలందరూ ఎదుర్కొంటున్న ఏ సమస్యల పట్ల ఎన్నడూ కూడా తాను గాని తన పార్లమెంటు సభ్యులు గాని జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా లేవనెత్తిన సందర్భం లేదు, ఈయన మాట్లాడిన సందర్భం లేదు. అసలు జాతీయ స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అయినవు. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా ఈనాడు సమాజంలో కేసీఆర్ గారికి బాగా తెలుసు, దరిద్రంలో, పేదరికంలో, ఆకలి చావులతో, ఆకలి దప్పులతో ఉన్న ప్రజానికం ఎవరో కేసీఆర్ అనేక సందర్భాలల్లో మరి ఉద్యమ సభలలో ఈ అంశాన్ని లేవనెత్తిండు, చర్చ పెట్టిండు. ముఖ్యమంత్రి అయ్యిండు, తెలంగాణ వచ్చే ముఖ్యమంత్రి అయ్యే. మరి నువ్వే చెప్పినావు కదా, దరిద్రంలో పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు అని ఏ ఊరికి పోయినా ఎవరిని కదిలించినా ముందు అక్కడ ఉన్నటువంటి దళితులు. ఎందుకంటే వాళ్ళు కూలి చేసేటోళ్ళు, నాలి చేసేటోళ్ళు, శ్రమ చేసేటోళ్ళు, శ్రమ అమ్ముకునేటోళ్ళు, శ్రమ దానం చేసేటోళ్ళు, శ్రమ దోపిడికి గురైన వర్గాలు వీళ్ళు తరతరాలుగా దరిద్రంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే చాలా తీవ్రంగా నిజాయితీగా పనిచేస్తానని చెప్పినావు. అసలు పేద వర్గాల నుండి వచ్చిన వాడే ముఖ్యమంత్రి అయితే సమస్యను ఇంకా బాగా పరిష్కరిస్తాడు, దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు. ఈ దళితులకున్న సమస్య తెలంగాణ రాష్ట్రంలో పరిష్కార మార్గం కనుక్కొని తద్వారా జాతీయ స్థాయిలో ఇది మరి దేశానికి ఒక ఎగ్జాంపుల్ కావాలనుకున్నాడు, ఒక ఉదాహరణ కావాలనుకున్నాడు, ఒక మోడల్ కావాలని చెప్పాడు. మరి ఏమైందండి ముఖ్యమంత్రి అయిన తర్వాత? నీ దేశంలో కాదు, తెలంగాణ ఉన్న దరిద్రుల గురించి, పేదరికంలో ఉన్న వాళ్ళ గురించి, వెనుకబడిన తరగతుల వాళ్ళ గురించి, మైనారిటీలను అందరిని విడిచిపెట్టి నీ పరిపాలనలో ఈనాడు బాగుపడ్డది ఎవరు? ఏ వర్గీయులు, ఎవరు కాంట్రాక్టర్లు, ఏ వర్గీయులు నిర్ణయాధికారులు వాళ్ళు, ఎవరు ముఖ్యం, ఎవరు మంత్రివర్గంలో ఎక్కువ, ఏ వర్గీయులకు ప్రధానమైన శాఖలు. మరి వారి ద్వారా నువ్వు లేవనెత్తిన అంశాలు పరిష్కారం అయితే ముఖ్యమంత్రి కావాలని ఎవరినో దళితులు చేస్తున్నారని నువ్వే దాని అవకాశాన్ని చూసుకొని అందుకొని నువ్వే పీఠం ఎక్కి ప్రజలకు అందుబాటులో లేకుండా, ఆ దళిత వర్గాలకు అందుబాటులో లేకుండా, ఉద్యోగులకు అందుబాటు, శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మంత్రివర్గ సభ్యులకే తెలంగాణ ప్రాంతంలో ప్రజలకున్న సమస్యలను మీ దృష్టికి తీసుకొని రావడం, సమస్యల పరిష్కారం కొరకు విధాన నిర్ణయం చేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వలేదే, ఎవరికి ఇంటర్వ్యూ చేయలేదు నువ్వు. అలాంటి వ్యక్తి అంట దేశ స్థాయిలో, హిందుస్థాన్ భారతదేశ స్థాయిలో ఒక ఆదర్శవంతమైన ఒక రాజకీయ వ్యవస్థ, సమస్యల పరిష్కార మార్గం వీళ్ళందరినీ కలుపుకొని చేస్తానని చెప్తే ఎవరు నమ్ముతారండి? మాయమాటలు కాదు. సో ఇది రాష్ట్ర పొలిటికల్ హీట్ ని పెంచడం కోసమో లేకుంటే ప్రతిపక్షాల యొక్క హడావిడిని తగ్గించడం కోసం చేసిన ప్రయత్నమే అనుకున్నా కూడా మొన్నటి వరకు బీజేపీ కొంత రాష్ట్రంలో హడావిడిగా కనిపించి రోజు ఏదో ఒక రక కార్యాచరణ తీసుకొని ప్రజలకు చేరువైన సందర్భంలో ఇప్పుడు ఎందుకు కేసీఆర్ వేసేటువంటి ఎత్తుగడలను అంతే
స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎదుర్కోలేకపోతుంది? ఎందుకు రాష్ట్రంలో ఇంత స్తబ్దుగా ప్రస్తుత పాలిటిక్స్ కనిపిస్తున్నాయి కేసీఆర్ యొక్క లైన్స్ తప్ప? మీరు రాష్ట్ర రాజకీయాలలో స్తబ్దత లేదు. ఉమ్, బీజేపీ ముమ్మరంగా వేగవంతమై ప్రజాక్షేత్రంలో ఉమ్, ప్రజా సమస్యలో ప్రభుత్వ దృష్టి తీసుకురావడంలో ఉమ్, మరి చాలా వేగవంతంగా ముందుకెళ్తేనే బీజేపీ పార్టీ వెంట కదలికలు కనిపిస్తున్నాయి. మింగుడు పడతలేదు, భయభ్రాంతులు అవుతున్నాడు. మరి ఈ పీఠాన్ని కాపాడుకోవాలంటే జాతీయ దేశ స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకే కేసీఆర్ బయలుదేరిండు. ఓగా దేశంలో జాతీయ స్థాయిలో మంచిగా చేసి ఆయన మా తెలంగాణలో ఇక చేయకపోతాడా అని నమ్మించాలి. మాయమాటలు చెప్పాలి, ఈ దొంగ మాటలు, లఫంగా మాటలు ఇవన్నీ చెప్పి ఇక రాజకీయ పార్టీలను ఐక్యం చేసుకోవడంలో తన వెంట నడిపించుకోవడంలోనే సఫలీకృతం కాలేడు. ఎందుకంటే ఈ కేసీఆర్ రంగు రుచి వాసనంతా చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళేదో కొంతవరకు కొన్ని సమస్యల పట్ల మాట్లాడదామని స్పందించిన నిజాయితీగా, నిస్వార్థంగా, అంకిత భావంతో, నమ్మకంతో కేసీఆర్ వెంట నడిచేందుకు ఎవరు కూడా సాహసించరు. సాహసించినా కొనసాగదు, కొనసాగినా ఎన్నికల వరకు పోదు. ఎన్నికల వరకు పోయినా వాడు హస్తగతం చేసుకునేది ఏమో, కానీ ఇక్కడ ఉన్నది పోవడం మాత్రం ఖాయం. ఇక్కడ తెలంగాణలో దించడం ఖాయం, నేను పాతి పెట్టడం ఖాయం. అది చూసే భయభ్రాంతులై ఈ జాతీయ స్థాయి నాయకుడిని, ఆ జాతీయ స్థాయి నాయకుడు వాళ్ళు ఎవరు మాట్లాడిరో వాళ్ళు ఫోన్ చేసిరో లేదో తెలియదు, కానీ ఈయన వార్తలు ఇవ్వడం, మీడియాలలో చెప్పడం, తనకున్న వార్తా పత్రికలలో విస్తృతంగా ప్రచారం చేసి బడాయి మాటలు చెప్పి తద్వారా తెలంగాణ సమాజ ప్రయత్నంలో భాగంగా జాతీయ స్థాయిలో ఉన్న కొంతమంది ప్రాంతీయ పార్టీలను కలిసి ఈయనేదో చేయాలని అలలుగా అంటుండు, ఊహించుకుంటుండు. కానీ అది అసాధ్యం. రైట్. మురళీ మనోహర్ గారు 2018-19 సమయంలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఇలాంటిదే మనం చూసాం. వారితో భేటీ అవ్వడం, మమతా బెనర్జీ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడము, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేద్దాము, ఇవన్నీ ఇది కామన్గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు 1.5 year 2 years ఇంక ఎలక్షన్ ముందుగానే ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అప్పటికి ఇప్పటికి కొంత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అప్పుడు పూర్తిగా కేసీఆర్కి అనుకూలంగా ఉంటే ఇప్పుడు కొంత వ్యతిరేకత ఉన్నట్టుగానే సర్వేలు కానీ ఇతరత్ర ప్రభావాలు కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు తీసుకునేటువంటి ఈ స్టెప్ ఏ విధంగా కేసీఆర్కి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది? సరే, ఫ్రంట్ విషయాల గురించి తర్వాత మాట్లాడుకుంటే ఇది ఏమైనా మైలేజీ తీసుకొచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చా టీఆర్ఎస్కి తెలంగాణలో? ఎస్, కేసీఆర్ ప్లే చేసేటువంటి పొలిటికల్ జిమిక్స్ లో ఇది ఒకటి. అయితే లాస్ట్ టైం మీరు అన్నారు, లాస్ట్ టైం కొద్దిగా ఆయనకు అనుకూలంగా ఉన్నది, అనుకూలంగా లేదు. అప్పుడు కూడా ఎన్నికల ముందు సడన్ గా రైతు బంధు తెచ్చి కాస్త ముందుగానే 1 year బిఫోరే ఎన్నికలకు 6 నెలల ముందుగా వెళ్ళిపోయాడు. జనాల్ని కన్ఫ్యూజ్ చేశాడు. రైతు బంధు ఇచ్చే వరకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ రైతు జనాల్లో వచ్చింది. ఆ వెంటనే కన్ఫ్యూజ్ చేస్తూ ఎన్నికలు వెళ్ళాడు. అంతకు ముందు కూడా నేషనల్ డ్రామా అప్పుడు కూడా ప్లే చేశాడు. ఈ విధంగానే ప్లే చేశాడు. ఈ నేషనల్ డ్రామా ఎందుకొరకు అంటే తన స్టేచర్ పెంచుకోవడానికి. ఈ యొక్క రాష్ట్ర నాయకుడు కాదు, ఆయన జాతీయ స్థాయి నాయకుడు అనేటువంటి ఒక ఇమేజ్ కోసము తెలంగాణ ప్రజలను వాళ్ళలో ఒక ఇంప్రెషన్ కోసం అలాంటివి జిమిక్రీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు కేసీఆర్. గతంలో కూడా అలా చేశాడు. కనుక ఇది ప్యూర్లీ పొలిటికల్ డ్రామా, తన స్టేచర్ ను పెంచుకోవడానికి, తన ఇమేజ్ పెంచుకోవడానికి చేసేటువంటి డ్రామా. నెవర్ హీ వాజ్. ఇప్పుడు సీరియస్ నేషనల్ పాలిటిక్స్ ప్లే చేసే వాళ్ళు ఇలా ఉండరు. 5 years కూడా సరిపోదు సమయం నేషనల్ పాలిటిక్స్ నువ్వు ప్లే చేయాలంటే. ఎన్ని రాష్ట్రాలను సందర్శించావో, అక్కడ ప్రజలతో నువ్వు కనెక్ట్ అయ్యావా ఎప్పుడైనా? పోనీ అక్కడ నాయకులతో కనెక్ట్ అయ్యావా ఎప్పుడైనా? పోనీ నీకంటూ ఒక ఫిలాసఫీ, నేషనల్ పాలిటిక్స్ లో నీకంటూ ఒక దీన్ని ఎకానమీ కానీ, ఒక డిఫరెంట్ ఎకానమీ, డిఫరెంట్ ఫిలాసఫీ, డిఫరెంట్ పర్పస్ నీకేమన్నా ఉందా ప్రత్యేకంగా? నో, నథింగ్ లైక్ దాట్. 5 years లో నువ్వు ఏది ప్లే చేయలేదు. అంతగా మీరు చూస్తే కనుక రైతు ఏవైతే రిఫార్మ్స్, ఏవైతే లాస్ ఏవైతే ఉన్నాయో చట్టాల విషయంలో కూడా ఆయన
వ్యతిరేకించి వెంటనే వెళ్ళి ఆ అక్కడ అక్కడ మళ్ళా మోడీ గారిని కలిసి మళ్ళీ వచ్చేసారు. ఆ విధంగా ఏది ఒక పర్పస్ లేనివాడు కనుక నథింగ్ నేషనల్ పాలిటిక్స్ లో ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్. ఇట్ ఈస్ ఎ డ్రామా, ఇట్ ఈస్ ఇమేజ్ మేకింగ్, అంతే తప్ప ఇంకోటి కాదు. క్లియర్ గా ఈ రోజుకి ఏమైనా చెప్పారా? పోనీ యాంటీ కాంగ్రెస్ యాంటీ బీజేపీ లైన్ లో ఉంటాము అని అలా చెప్పి ఉంటే మరి కాంగ్రెస్ తో పవర్ లో ఉన్నటువంటి స్టాలిన్ తో ఎలా కలుపుకొని వస్తాడు? కాంగ్రెస్ తో పవర్ లో ఉన్నటువంటి శరద్ పవార్ లేకపోతే ఠాకరేలతో ఎలా కలుస్తాడు? అలా కాంగ్రెస్ ను వదిలిపెట్టి వాళ్ళు బయటికి వస్తారా? బయటికి వస్తే వాళ్ళ ప్రభుత్వం ఉంటుందా? సో ఇదంతా ఇమేజ్ మేకింగ్ ఎక్సర్సైజ్. ఇదంతా కూడా తెలంగాణలో తాను ఏం చేయాలనో అది చేయలేకపోయాడు. సో అది దాన్ని జనాల్ని మరిపించడానికి ఈ రోజు రాజేందర్ గారు చాలా విషయాలు మాట్లాడారు. ఎలా ఫెయిల్ అయ్యాడు కేసీఆర్? తెలంగాణ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో, ఏదైతే నీళ్లు నిధులు నియామకాల విషయంలో మూడిట్లో కూడా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఇంకా వేరే మార్గం ఏది లేక ఈ విధమైన ఒక పొలిటికల్ స్టంట్, ఒక గేమ్ ఫైటర్ అనే ఇమేజ్ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలు అనేటువంటి అంశాన్ని తలెత్తుకొని రాష్ట్రంలో ఇచ్చినటువంటి రాజకీయ స్పేస్ ని ప్రతిపక్షాలు యూజ్ చేసుకోవట్లేదు అనేటువంటి ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. అది కరెక్ట్ అనుకోవచ్చా మనం? నో, ప్రతిపక్షాలు ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయాయి, ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాయి, తర్వాత ప్రజలను మచ్చిక చేసుకోవడం మొదలు పెట్టాయి. ప్రజలు కూడా కేసీఆర్ ను పక్కకు పెట్టి ప్రతిపక్షాల వెంట వెళుతున్నారు. కోట్ల రూపాయలు కుమ్మరించిన హుజురాబాద్ ఎన్నికల్లో గెలవలేని ముఖ్యమంత్రి కనుక ప్రతిపక్షాలు కూడా ఇంకా యాక్టివ్ ఉండాలి. ఇంకా స్పేస్ ఉంది, దొరుకుతుంది. కేసీఆర్ ఇక్కడ వీళ్ళంతా ఫెయిల్ అయిపోయారు అని అలా నేషనల్ పాలిటిక్స్ లో వెళ్ళలేదు. ఇక్కడి పాలిటిక్స్ ను డైరెక్షన్ ఇవ్వడానికి, ఇక్కడి పాలిటిక్స్ లో ఫైటర్ ఇమేజ్, నేను ఫైట్ చేస్తున్నాను, ఇదిగో సడన్ గా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ప్రజలలో. యా రైట్. విజయ్ గారు సో మీరేం చెప్తారు? ఈరోజు సీఎం కేసీఆర్ భేటీకి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉంది? అదేవిధంగా ఓవరాల్గా ఈరోజు సీఎం కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్తో భేటీకి సంబంధించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇది ఒక దేశ రాజకీయాలకు ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక మహారాష్ట్రకు సంబంధించినటువంటి 2 ప్రాంతీయ పార్టీలకు సంబంధించి మీటింగ్ జరగడం తోటి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక తొలి అడుగు. దేశ రాజకీయాల్లో ఒక దేశానికి సంబంధించినటువంటిది పూర్తిగా ఒక ఇకోని, భారతదేశం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి. అటువంటి సిచ్యువేషన్ లో ఇలాంటి భారతదేశం ఈ సమయంలోనే స్పందించాలి. ఎవరైనా భారతదేశ పౌరులు గాని, భారత ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు గాని, ఒక్కొక్క లౌకిక రాజ్యం గాని భారతదేశం పరిడవిల్లాలంటే మరొక 1000 ఏళ్ళు పరిడవిల్లాలి. ఎట్లా అంటే ఇది కరెక్ట్ అయిన సమయం. దేశ రాజకీయాల్లో ఎవరైనా స్పందించాల్సినటువంటి అంశం. ఎందుకంటున్నానంటే ఒక ప్రధానమంత్రి ప్రధానమంత్రి కావచ్చు, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒక టెర్రరిస్ట్ అంటున్నారు, ఆ పార్టీని తీవ్రవాది అంటున్నారు, పాకిస్తాన్ అంటారు. ఈ 5 రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి దాంట్లో పంజాబ్ లో ఈ బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ ఇప్పటికీ గత 12 రోజుల నుంచి ఒక విశ్లేషణ చూశాను. 12 రోజుల నుంచి 235 సార్లు ఈ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు పాకిస్తాన్, ఖలిస్తాన్, ఇదే ఎలక్షన్ ప్రచారం. పాకిస్తాన్, ఖలిస్తాన్, అదే విధంగా ఇటువైపు చైనా టెర్రరిస్ట్. ఇది మొత్తం ఈ 12 రోజులలో జరిగినటువంటి పంజాబ్ లో ఎలక్షన్ లో. ఈ రోజు తాజాగా ప్రధానమంత్రి గారు ఏమంటారండి మీటింగ్ లో, ఉత్తరప్రదేశ్ లో ఎస్పీకి టెర్రరిస్ట్ కి లింక్ సమాజ్వాదీ పార్టీ. అరే ఒక రాజ్యాంగం ఉంది, ఓ రాజ్యాంగంలో ముఖ్యమంత్రులు ఉన్నారు, ఓ రాజ్యాంగంలో ఓ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎలక్షన్ లో ఫైట్ చేస్తున్నటువంటి దాన్ని మొత్తం ఈ రకమైనటువంటి ఒక రాష్ట్రాలకు సంబంధించి పొలిటికల్ కామెంట్స్ వేర్లేండి. ఎన్నికల ముందు ఇప్పుడు ఆ టాపిక్ వెళ్తే మనకి వేరే వెళ్తుంది. ఇక్కడ కూడా అలాంటి చాలా మాట్లాడుకున్నారు ఎలక్షన్స్ ముందు, టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, ఇక్కడ కూడా అలాంటివి వస్తుంటాయి. మాట్లాడుకోవడం కాదండి. ఇక్కడ ఒక జాతీయ పార్టీ, అదే చెప్తున్నాను, మొత్తం ఫెడరల్ సిస్టాన్ని దెబ్బతీసి మొత్తం
ఒక రకమైనటువంటి వ్యవస్థను నిర్మించడానికి కావచ్చు, ఉన్న వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి దశలో ఈ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, దేశభక్తులు కావచ్చు, దేశ పౌరులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు కావచ్చు, ఇట్లాంటి రాజకీయ నాయకులు కావచ్చు, స్పందించాల్సిన సమయంలో స్పందిస్తున్నారు. అదే కాదు జరుగుతున్నది అది. ఇదొక తొలి అడుగు. మహారాష్ట్రలో పడ్డటువంటిది ఈ రోజుది ఒక తొలి అడుగు అని వాళ్ళు చెప్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ మేము మీటింగ్ అవుతాం హైదరాబాద్ లోనో మరొక చోటను, మిగతా అందరి నేతలు మీటింగ్ అవుతాము. అయిన తర్వాత రాస్తా మా పాట ఎలా ఉంటది అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది, ఒక్కొక్కసారి అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇది బీజేపీయేతర కూటమియా, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకు సంబంధమైనటువంటి ప్రత్యామ్నాయ కూటమిగా ఏర్పడబోతుందా, లేకుంటే కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుని ఏర్పడబోయేటువంటి కూటమిగా చెప్పవచ్చా దీన్ని? ఇవన్నీ కూడా ఏంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్నటువంటిది. పోతుంటే ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో కావచ్చు, భవిష్యత్తు రాజకీయాలు మారుతున్న రాజకీయాలు ఎప్పుడు డైనమిక్ గా ఉంటాయి. ఆ డైనమిక్ వస్తున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దేశాన్ని రక్షించుకునే ప్రయత్నంలో చేస్తున్నాం అనేది చెప్తున్నారు. ఈ దేశాన్ని వాస్తవానికి ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్ ల విషయంలో అలానే చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి మొత్తం కేరళలో అదే పరిస్థితి, ఇప్పుడు మన దాదాపు తెలంగాణ అదే పరిస్థితి. విజయ్ గారు ఒకటే స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఇది బీజేపీ కాంగ్రెస్ ఏతర కూటమిగా ఏర్పడబోతుందా, లేదంటే మారినటువంటి రాజకీయ పరిణామాల గురించి తర్వాత మాట్లాడదాము. అంటే పరిస్థితుల బట్టి స్టెప్స్ వేయడం రాజకీయ నేతలకు అలవాటే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ప్రత్యామ్నాయం కావాలని టీఆర్ఎస్ వాదిస్తున్నట్టుగా రోజు చూస్తున్నాము. కానీ ఇక్కడ కలిసిందేమో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్తో అలయన్స్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. ఇక్కడ స్టాలిన్తో కూడా మాట్లాడుతున్నాం అంటున్నారు, అక్కడ కాంగ్రెస్తో కూడా పొత్తులో ఉన్నారు. సో ఒకటే క్లియర్గా ఇక్కడ ఇండికేషన్ రావాల్సింది తెలంగాణ జనాలకి ఏంటంటే, మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ లేకుండా కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ఫ్రంట్కి కేసీఆర్ ముందడుగు వేస్తున్నారా, లేదా కాంగ్రెస్తో కలిసే ఫ్రంట్ను ఏర్పాటు చేసేటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు అడుగు వేస్తున్నా. ఎలా వేసినా పర్వాలేదు, ప్రజలు ఏదో రకమైనటువంటి కన్ఫ్యూజన్ నుంచి బయటపడతారు. సో ఈ రెండిట్ల క్లారిటీ ఏమి ఇస్తారంటారు సీఎం కేసీఆర్? అది భవిష్యత్తులో తేలుతుందండి. ఇప్పుడు కాంగ్రెస్ తో ఉన్నటువంటి స్టాలిన్ కేసీఆర్ ని కలుస్తున్నాడు, కాంగ్రెస్ తో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళు కలుస్తున్నారు. కలుస్తుంటే దేనికోసం కలుస్తున్నారు? ఇప్పుడు దేశం ఈ ఈకోన్ దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితుల్లో ముందైతే ఈ పరిస్థితిలో కలిసి ఒక ఫైట్ చేద్దాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను, అన్ని వ్యవస్థలను సర్వనాశనం అయిపోతున్నటువంటి దశలో, పబ్లిక్ సెక్టర్ మొత్తం అమ్మేస్తున్నది, దేశాన్ని మొత్తం అమ్మేస్తున్నటువంటి దశలో, బ్యాంకులు ఎగ్గొట్టి దేశాన్ని పారిపోతున్నటువంటి వాళ్ళ చేతుల నుంచి ఇది రక్షించుకోవాలంటే ముందైతే మనం ఐక్యం కావాలి. అది కాంగ్రెస్ అవుతుందా, బీజేపీ అవుతుందా, ఏదైతుందా అనేది తర్వాత ఎవరైనా ఇప్పుడు ఎవరు చెప్పలేరు. వాళ్ళు కలిసినటువంటి వాళ్ళు కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది. మళ్ళీ సమావేశాలు అయిన తర్వాతనే ఈ రాజకీయంగా దేశంలో ఒక క్లారిటీ వస్తుంది తప్ప ఇప్పుడే అంటే ఇప్పుడిప్పుడు ఈ రోజుకే క్లారిటీ వచ్చే అవకాశం అయితే గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని అయితే మనము ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే కానీ ఇటు స్టాలినే కానీ కాంగ్రెస్తో కాకుండా మనం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి, కాంగ్రెస్తో కలిసి పోరాటం చేద్దాం కేసీఆర్ అంటూ కేసీఆర్ కనుక చెప్పినట్లయితే, అలా అయితేనే కాంగ్రెస్తో ముందుకెళ్దామంటేనే మనం కలిసి పనిచేద్దాం, లేకుంటే మీరు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి అని అంటే అలా చేసేటువంటి అవకాశం ఏమో మన కేసీఆర్కు ఉందా? ఆప్షన్ ఇంకోటి ఉందా? ఆప్షన్ అది తర్వాత ఇప్పుడు ఇష్యూ బేస్డ్ అండి. ఇక్కడ పొలిటికల్ గా కాంగ్రెస్ తో కలుస్తారా కలవరా అనేది తర్వాత మీటింగ్లలో తెలుస్తుంది. ఈ రోజుకే ఎట్లా తెలుస్తుంది? ఎవరు చెప్పగలుగుతారు? అది ఎవరు చెప్పలేనటువంటి విషయం. నువ్వు మీటింగ్ ఇష్యూస్, ఇప్పుడు ప్రధానంగా ఇష్యూస్ ఏమింది? మొత్తం రాష్ట్రాలను హక్కులను హరిస్తున్నారు. ఇదేం ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ ఏమైంది? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా కలుస్తున్నాయి. ఆల్రెడీ స్టాలిన్ ఒకసారి లెటర్ రాశాడు, మమతా బెనర్జీ కూడా ఫోన్లలో వచ్చిన సమాచారం మనం చూసినటువంటి దాంట్లో ఇట్లా బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రులు ముందుగా సమావేశం కావాలని అనుకుంటున్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి చాలా ఒక ప్రధానమంత్రి దేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులను పట్టుకొని టెర్రరిస్ట్ అనడం, ముఖ్యమంత్రులను పట్టుకొని తీవ్రవాదులు అనడం, వీళ్ళు పాకిస్తాన్ కి సంబంధం ఉండేయడం. అదే రాజ్యాంగం ప్రకారం ఒక ముఖ్యమంత్రి అవుతారండి. రాజ్యాంగం ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఎవరినైనా ఇట్లా అనేసుకుంటూ పోతుంటే ఫెడరల్ స్పిరిట్ ఎట్లా దెబ్బతీస్తున్నట్టు ఇదంతా ఈ రకమైన వ్యవస్థలన్నింటినీ దెబ్బతీసి ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని
రాష్ట్ర ఒక ప్రెసిడెంట్ రూల్ టైప్ చేస్తున్నటువంటి దశలో ఉన్నది ఇప్పుడు. ఈ దశను అడ్డుకోవడానికే ఇటువంటి అందరూ సమావేశం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. బుద్ధిజీవులుగా ప్రతి పౌరుడు స్పందించాల్సినటువంటి అవసరం ఈ సందర్భంలో కనిపిస్తున్నది. ఇక సో మిగతా భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పలేమంటున్నారు. భవిష్యత్తులో వీళ్ళంతా కలిసి మాట్లాడుకున్న తరుణంలో కాంగ్రెస్ తోనే వెళ్తారా లేదా అనేది అది తర్వాత తెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. కానీ ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ తో అమితుమే అనేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నేతలు ఉన్నారు, ఇటు టీఆర్ఎస్ నేతలు కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే ఇంకా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. టీఆర్ఎస్ తో కలిసేది ఏంటి అసలు, ఇదంతా బీజేపీ కోవర్ట్ వ్యాపారం అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇంత క్లియర్గా అసలు టీఆర్ఎస్కు కాంగ్రెస్కి సంబంధమే లేదు రాష్ట్రంలో, అలాంటి పరిస్థితే రాదనేటువంటి అది కనిపిస్తున్న సందర్భంలో వార్తలు కూడా అటు ఇరు పార్టీల నుంచి భవిష్యత్తులో అలాంటి పరిణామాలు వస్తే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల పరిస్థితి ఏంటి? రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఉంటే ఫైట్ అవుతుందండి. కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ ఫైట్ అయితేనే ఉంటది. కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ ఫైట్ ఉంటది. ఒకవేళ కలిసి చేయమేది అంటే, ఒకవేళ కలిసిన తర్వాత కూడా అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ లేకుంటేనే మేము ఉంటాము అంటే అప్పుడు రాజకీయాల్లో డిసిషన్ ఉంటాయి. అప్పుడు ఎట్లా ఉంటది అనే డిసిషన్ అది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దశ సమస్యల మీద ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి రాజకీయాల కోసం అనేది కాదు ముఖ్యం అనేది. ఉద్ధవ్ ఠాకరే చెప్పినా, శరద్ పవార్ చెప్పినా, ఎవరు చెప్పారు, ఏం చెప్పారు? దేశానికి సంబంధించినటువంటి ఒక ఎజెండాను, ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాను మేము ప్రజల ముందు ఉంచుతాము, రాజకీయాలు అనేది తర్వాత విషయం అనే విషయం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడాలి, రాజకీయాలు కూడా ఉంటాయి. రాజకీయాలు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు ఉంటారు. ఇప్పుడు భారతదేశం సంబంధించిన మౌలిక వ్యవస్థనే దెబ్బతింటుంటే ముందు మౌలిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఐక్యం అవుదాము, ఫైట్ చేద్దాం అనే విషయం కాడ మొదలైంది. రాజకీయాలు ఎవరైతే ఏంది, రాజకీయం ఎట్లుంటది, పొత్తులు అనేది ఎవరెవరు కలుస్తారు ఏంది అనేది తర్వాత విషయం. ఇక్కడ సిచ్యువేషన్ వాళ్ళు చెప్పినటువంటి విషయము, జరుగుతున్నటువంటి చర్చ, అటు మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఉద్ధవ్ ఠాకరే కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంది? ఇప్పుడు ప్రత్యామ్నాయం. ఉద్ధవ్ ఠాకరే కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది, హిందుత్వం అంటే మొత్తం ప్రతీకారం తీర్చుకోవడం హిందుత్వ లాగా మారింది అంటున్నారు. దానికి సంబంధించి ఉద్ధవ్ ఠాకరే కూడా ఆ మాట యూజ్ చేయడం జరిగింది. శరద్ పవార్ కూడా కలిసిపై ప్రత్యామ్నాయ ఎజెండా భారతదేశానికి కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో జరుగుతున్నట్టు భారత రాజకీయ పరిణామంలో ఇది ఒక దశ. ఇది ఏంది కీలకమైన దశ. ప్రాంతీయ పార్టీలను మొత్తం రాష్ట్రాలను, ప్రాంతీయ పార్టీలను కావచ్చు, రాష్ట్రాలను కావచ్చు అణిచివేసేవాడు. రాష్ట్రాల యొక్క రాజ్యాంగం కల్పించిన ఫెడరల్ స్పిరిట్ ని, హక్కులను పూర్తిగా అణిచివేస్తున్నటువంటి దశలో ఉన్నది. పూర్తిగా గవర్నర్ వ్యవస్థలు, ఐఏఎస్ వ్యవస్థ, సిబిఐ, ఈడీ, ఇంకా రకరకాల సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను హరించి వేస్తున్నారు. ఈ హక్కులను కాపాడుకోవడానికి ఎలాంటి హక్కులు భంగం కలిగినాయి అంటారు తెలంగాణ రాష్ట్రంలో? రైట్, దానికి మీతో మాట్లాడిన దాని గురించి ముందు విజయరామారావు గారు, సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఒకటి ఈరోజు కలిసినటువంటి నేతలను కనుక చూస్తే కాంగ్రెస్తో అలయన్స్ ఉన్నటువంటి నేతలు వారిద్దరు కూడా రేపు స్టాలిన్తో కలిసినా కూడా కాంగ్రెస్ అలయన్స్ నేతనే. ఇక్కడేమో సరే జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలవకుండా మరో ప్రత్యామ్నాయ ప్రాంతీయ నేతలు వచ్చేది అవకాశం ఉందా అనేటువంటి ఆప్షన్ ఎత్తుకుంటే కనపడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ని కాదని ఉద్ధవ్ ఠాకరే కానీ, స్టాలిన్ కానీ కాంగ్రెస్ని వదిలిపెట్టి కేసీఆర్ని నమ్ముకొని ప్రత్యేకంగా ఫైట్ చేసేందుకు ముందుకు వస్తారనేటువంటి ఆశించడం అది తప్పిదం అవుతుంది అనేటువంటి విషయం కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్తో కలిసి వెళితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అదేవిధంగా టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీనికి సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగిస్తున్నారు. ఒక క్లారిటీ అయితే జాతీయ స్థాయిలో వస్తున్నా కూడా రాష్ట్రంలో మాత్రం ఇక్కడ మేము తాడోపేడ అన్నట్టుగానే కాంగ్రెస్ టీఆర్ఎస్ రాష్ట్ర నేతలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. విజయరామారావు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది. విజయరామారావు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది. విజయరామారావు గారు, ఆడియో మ్యూట్లోనే కనిపిస్తుంది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా విజయరామారావు గారు. ఎస్ మురళీ మనోహర్ గారు, సో ఇప్పుడు ఒకవేళ కనుక జాతీయ స్థాయిలో తప్పని పరిస్థితుల్లో
టీఆర్ఎస్ కేసీఆర్ కానీ ముందడుగులు వేసినట్లయితే బీజేపీని ఎదుర్కోవడం కోసము జాతీయ స్థాయిలో ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేసినట్లయితే సో ఇక్కడ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా నేతల పరిస్థితి ఏంటి? ఇద్దరు కలిసి పనిచేస్తే జనాలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? 2018 ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు కానీ 2014లో గెలిచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలతో కానీ ఇప్పటికే కొంతవరకు జనాలు కాంగ్రెస్ పట్ల కొంత నమ్మకం పోగొట్టుకున్నప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పుడు కలిస్తే ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రయోజనాలు? కేసీఆర్ గారు ప్రాథమికంగా బీజేపీతో ఫైట్ చేయాలి, నేషనల్ లెవెల్లో నేషనల్ పాలిటిక్స్ ను తానేదో చేంజ్ చేయాలి, అటువంటి సంకల్పం గాని అటువంటి ఆలోచన గాని ఆయన ఇన్సైడ్ ఏవీ లేవు. నేను ఇంతకు ముందు చెప్పాను. ఒకటి, సోనియా గాంధీని దయ్యం అని పిలిచినటువంటి సోనియా గాంధీని, లేకపోతే బఫూన్ అన్నటువంటి రాహుల్ గాంధీ, ఇలాంటి వాళ్ళను కూడా ఇప్పుడు వెనకేసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వారం రోజుల నుంచి డ్రామాలో ఆయన బీజేపీ వాళ్ళు సోనియా గాంధీని తిట్టినా, రాహుల్ గాంధీని తిట్టినా, లేకపోతే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ను అర్బన్ నక్సల్స్ తో పోల్చినా ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చినట్టుగా డ్రామా చేస్తున్నారు. కనుక బీజేపీ పైన చేస్తున్న దాడిలో రెండవ విషయం మనం గ్రహించాలి ఏంటంటే కాంగ్రెస్ ను వెనకేసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నేషనల్ లెవెల్లో. సో కాంగ్రెస్ కి ఒక సంకేతం ఇస్తున్నాడు, అమ్మ అప్పుడేదో దయ్యం అన్నాను, ఇప్పుడు దేవత, మళ్ళా నిన్ను దేవత అంటానులే అనేటువంటి సంకేతం ఇస్తూ కాంగ్రెస్ ను సాఫ్ట్ గా చేసుకుంటూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను సందర్శిస్తూ అక్కడ ఉన్న మిగతా పార్టీలతో కలుస్తూ ఫైనల్ గోల్ ఏంటి అంటే, పాపం రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడే పాపం ఆయన ఉద్యమాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఢిల్లీలో వెళ్లి సోనియా గాంధీని తప్పకుండా దేవతగా ఆరాధిస్తూ ఆమెతో ఒక ఒప్పందం చేసుకొని వస్తాడు. వేరే గత్యంతరం లేదు. తెలంగాణలో ఆయన బ్రతికి ఉండాలంటే, మూడవసారి ఆయన పవర్ లోకి రావాలంటే, పైగా ఆయన ఎప్పుడైనా కాంగ్రెస్ పెద్ద ఎనిమి ఏం కాదు. గతంలో కాంగ్రెస్ తో కలిసి అలయన్స్ లో ఉన్నాడు, ఆయనకు ఆ ప్రాక్టీస్ ఉంది. కనుక ఎందుకంటే ఎంఐఎం ఉంది తనతో, ఎంఐఎం తో కంఫర్టబుల్ గా ఉండాల్సిన పార్టీ ఏది అంటే కాంగ్రెస్, బీజేపీ కాదు. కనుక కాంగ్రెస్ తో ఖచ్చితంగా కలిసి వెళ్తాడు, అలయన్స్ ఉంటుంది వాళ్ళ మధ్య ఈ ఎన్నికల్లో. కానీ రేవంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ కి కొంత వ్యక్తిగత అలాంటి వైరుధ్యాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే, ఇద్దరి మధ్య పోటాపోటీ వ్యవహార శైలి. ఎవరి మధ్య? రేవంత్ రెడ్డి, కేసీఆర్. రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఆయన తప్పదు, అటువంటి ఉద్యమం చేయక తప్పదు, తాను తన పార్టీని నిలబెట్టుకోక తప్పదు, ఆ ప్రయత్నంలో ఉన్నట్టున్నాడు పాపం. కానీ కేసీఆర్ పాలిటిక్స్ లో ఆయన చాలా చిన్నోడు. ఎందుకంటే కేసీఆర్ చంద్రబాబును మేనేజ్ చేయగలుగుతాడు. కేసీఆర్ దగ్గర చాలా పెద్ద ఎత్తున డబ్బు ఉంది. మెగా కృష్ణారెడ్డి వెనకాల ఉన్నాడు, 70-80 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. కనుక దేశమంతా అన్ని పార్టీలను మేనేజ్ చేయగలుగుతున్నాడు ఇప్పుడు ఈ డబ్బుతో. కనుక ఈ పార్టీలు రీజనల్ పార్టీస్ ఏవి కూడా వాటిని కలిపేసి ఏదో నేషనల్ పాలిటిక్స్ లో ఏదో చక్రం తిప్పాలి, ఇదంతా ఉత్తదే, ఊరికే డ్రామా, ఇమేజ్ మేకింగ్ డ్రామా ఇది. ఫైనల్ గా ఏంటంటే, పడిపోతున్న ఇమేజ్ తెలంగాణలో ఏదైతుందో దీంతో ఆయన గట్టెక్కే పరిస్థితి లేదు కనుక తప్పకుండా కాంగ్రెస్ తోనే వెళ్తారు. బెస్ట్ థింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గాని లేకపోతే జగ్గారెడ్డి గాని కాస్త ఎవరన్నా ఇంకా ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఉంటే వీళ్ళంతా ఇంత లోపల సర్దుకుంటారు. చాలా పెద్ద టీం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ లో, ఏది సర్దుకొని బ్రీఫ్ కేసులు అన్ని రెడీగా చేసుకొని ఉన్నారు. ఏ పార్టీలోకి వెళ్ళాలి, టీఆర్ఎస్ లో కొందరు వెళ్ళిపోతారు, అక్కడే వెళ్ళిపోతారు. కాంగ్రెస్ చివరకు అవుట్ అయిపోతుంది దీంట్లో. ఎంత లేదన్నా టీఆర్ఎస్ లో ఉండేటువంటి చాలా మంది రెడ్డిలు కూడా నేను చెప్తున్నాను సర్దుకొని కూర్చున్నారు. ఎందుకంటే డౌన్ ఫాల్ ఉంది ఇప్పుడు, కేసీఆర్ యొక్క పరిస్థితి అవుట్ అయిపోయేటట్టుంది. ముఖ్యంగా తెలంగాణ ఆస్పిరేషన్స్ నెరవేరలేదు కనుక తెలంగాణ ఉద్యమకారులంతా ఇప్పుడు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, టిఆర్ఎస్ లో కూడా చాలా మంది బయటకు వచ్చే వాళ్ళు తయారవుతారు. ఇవంతా కూడా ఒక 6 months 1 year లో జరిగేటువంటి విషయం ఇది. అందుకే నేషనల్ ఇమేజ్ కొరకు పాపం కేసీఆర్ ఆడుతున్నటువంటి ఒక పెద్ద డ్రామా ఇది. డ్రామా తప్పితే ఇంకేమీ కాదు. కాంగ్రెస్ తో కలిసి వెళ్తాడు. బీజేపీతో ఫైట్ చేయడం వల్ల తన ఇమేజ్ పెరిగితే రేపు పాలిటిక్స్ లో అలాగే సర్వే చేసుకుంటాడు. ఒక 50-60 సీట్ల వరకు వచ్చిందంటే అలాగే వెళ్ళొచ్చు.
ఆ ఇమేజ్ పెరగకపోతే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ తో దీంట్లో ఉంటాడు, అలయన్స్ లో ఉంటాడు. 60, 40, 70, 30 రేంజ్ లో కాంగ్రెస్ కూడా వేరే గత్యంతరం లేదు ఈ దేశంలో. ఎందుకనంటే వారు ఎక్కడ బలపడడం లేదు. రాహుల్ గాంధీ పిలిపించి రేవంత్ రెడ్డిని ఉంటే ఉండు, లేదే లేదు, ఇగో కేసీఆర్ తో కలిసి వెళ్తున్నాం అనే విషయం వచ్చేస్తుంది వార్త. ఇది రాబోయేటువంటి పాలిటిక్స్ మనం ఈ రాష్ట్రంలో చూడబోతున్నాం. రైట్, విజయరామారావు గారు. రైట్, విజయరామారావు గారు. సో ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది జాతీయ స్థాయి రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తున్నారంటే ఒకటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కొంత చక్కదిద్దడం కోసం అయి ఉండాలి, లేదా నిజంగానే 2018లో కాకుండా ఈసారి పూర్తి స్థాయిలో వెళ్ళేటువంటి పరిస్థితి అయినా తీసుకురావాలి. ఒకవేళ పూర్తి స్థాయిలో వెళ్తే అయితే ఇప్పుడు కలిసిన నేతలతో ఇండికేషన్ కాంగ్రెస్తో టైఅప్ అవ్వడం ఖాయమైనటువంటి అంచనాలు అయితే మనకు అర్థమవుతున్నాయి. సో అక్కడ అదే జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి, బీజేపీ ఏ విధంగా అటాక్ చేయబోతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ కనుక టీఆర్ఎస్ కనుక కలిస్తే? జాతీయ స్థాయిలో అటు కేసీఆర్ ఫైట్ చేస్తారు, ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు మెండుగా ఉన్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయం? తెలంగాణలో బీజేపీ పార్టీనే ఎమర్జ్ అవుతుంది. దానికి కావాల్సిన వాతావరణం అంతా కేసీఆర్ కున్నటువంటి వ్యతిరేక పవనాలు ఏదైతుందో, వ్యతిరేక గాలి ట్రెండ్ ఏదైతే రేపు పెరగబోతుందో రాబోతుందో అది తప్పకుండా బీజేపీ పార్టీకి దోహదం చేస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది నిలకడగా లేరు. గత శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలే అక్కడ ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. మిగిలిన వారు 5-6 లేరు. అందులో నిన్న ఇవాళ ఆ జగ్గారెడ్డి గారు ఆయన తోగొప్పుతున్నాడు. ఆయన కూడా తన నిరాశను, నిస్పృహను, ఆ అసంతృప్తిని బాగా వెళ్ళగక్కుతున్నాడు కాంగ్రెస్ పార్టీ పైన. ఇంకా మరి కొంతమంది మిత్రులు ఉన్నారు అని కూడా అంటున్నాడు. మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమయ్యే అవకాశం లేనేలేదు తెలంగాణ. ఏమైనా వీక్ అవుతుంది. అయితే కాంగ్రెస్ కు కొంత క్షేత్రస్థాయిలో బలహీన పడుతున్న ఆర్గనైజేషన్ రేపు చివరిగా ఒకవేళ కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటిని జమ చేసి తన వెంట తీసుకొస్తే, కాంగ్రెస్ నమ్మకం కలిగిస్తే, అప్పుడు కాంగ్రెస్ కూడా టిఆర్ఎస్ పార్టీకి సై అంటే ఇక్కడ కొంత ఉనికిని ప్రదర్శించే అవకాశం ఉంటది. కానీ ఇటు కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేక భావన, ప్రజాక్షేత్రంలో ప్రజలను ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలనే తన పార్టీలో కొనసాగించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచిన శాసనసభ్యులకు ఆ నిజాయితీ కరువైంది. నిబద్ధత లేదు. నిబద్ధత లేని, నిజాయితీ లేని, ప్రజల పట్ల అంకిత భావం లేని పార్టీ నాయకత్వం నిండుగా ఉంది కాంగ్రెస్ పార్టీలో. మరి ఆ పార్టీని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతంలో అభిమానించే అవకాశం లేదు. రేపు వారిని గెలిపించే అవకాశం లేదు. కానీ ఇద్దరు కలిస్తే ఒక ఫోర్స్ గా తయారయ్యే అవకాశం ఉంది. అయినా కేంద్రంలో ఉన్నది మోడీ నిజాయితీగా, నిస్వార్థంగా ఈ ప్రాంతీయ పార్టీల లాగా కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు, అల్లుడు, బావమరుదులు, ఇంకెవరో అనేక మంది మరి వారు పదవులు పంచుకొని వాళ్ళ కుటుంబాలు సరిదిద్దుకొని వారికి వారే సంస్కరించుకునేందుకు, మరి దేశ స్థాయిలో ఆస్తులు కూడా పెట్టుకునేందుకు, మరి ధనం సంపాదించుకునేందుకు, రాజ్యాధికారాన్ని మరి కొనసాగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న ప్రాంతీయ పార్టీలను కూడా దేశంలో ఉన్న ఓటర్ మహాశయులు ప్రజలు గమనిస్తలేరని అనుకోకూడదు. ఎందుకంటే బీజేపీ పార్టీ విస్తృతంగా దేశ బహుళ జనాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఓ కులమనో, ఓ ప్రాంతమనో, ఒక చుట్టమనో, బంధువు అని మరి పదవి లేదు. అలాంటి కుంభకోణాలు లేవు. ఈ 7 సంవత్సరాలలో మరి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కుంభకోణాలు రోజు రోజుకు బయటకు వచ్చేదో ఎన్ని మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభకోణాల బీజేపీ ప్రభుత్వం పైన ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కదా, రాఫెల్ కోణం అని, ఇంకేదో మొన్న ఇంకా సీఎం కేసీఆర్ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి బీజేపీ అవినీతికి అంటూ ఆయన కూడా కొత్త స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు.
ఇప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణలు నిండుగా ఉన్నాయి. మొత్తం రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఆయన పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక దాన్ని తప్పినందుకు మోడీ గారి కూడా నేను కొంత ఆరోపణ చేస్తే నా తీవ్రత, నా ఆరోపణలు నేను చేసిన ఆరోపణల వల్ల నా అవినీతి బహిర్గతం కాకుండా కాపాడుకోగలిగే ఆశతో మరి కేసీఆర్ చేస్తారు. కానీ ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ చేయాలా, కేంద్రంలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న యుద్ధండు కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మేధావి వర్గాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఆ పని చేయకపోదురా. ఇంతవరకే ఈ అవినీతి ఆరోపణలు లేవనెత్తుదురు. ఓ దేశవ్యాప్తంగా చర్చకు పెట్టేటోళ్ళు, అది పార్లమెంట్ లో చర్చకు వచ్చేది, పార్లమెంట్ బయట చర్చకు పెట్టేటోళ్ళు, బీజేపీ పార్టీని వెంటాడేవాళ్ళు. అవకాశం లేదు. కేసీఆర్ తన పైన మరి 60 లక్షల కోట్లు, 80 లక్షల కోట్లు, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిండు. మరి ఆ కాంట్రాక్టర్లను మరి వాళ్ళ దగ్గర తన డబ్బునంతా నింపి పెట్టిండు, వాళ్ళ దగ్గర దాచి పెట్టిండు. ఆ డబ్బు ద్వారానే ఈరోజు దేశ రాజకీయాలను శాసించాలి అనే ధైర్యం, ఆ దమ్ము ఎక్కడిదండి కేసీఆర్ కు? నీ దగ్గర ఈరోజు మరి తెలంగాణ ఖజానా డబ్బంతా నీ ఇంట్లో నీ దగ్గర చేరుకున్నది కాబట్టి నీకు ఆ ధైర్యం వచ్చింది, ఆ దమ్ము వచ్చింది. దానితోటే నువ్వు ధీటుగా నేను మోడీని ఢీకొంటా, జాతీయ స్థాయిలో అందరినీ జమగడతా, కూడగడతా, వెంట పెట్టా, మీకు పోటీగా చూస్తా, మీ సంగతి చూస్తా, మేమే అధికారంలోకి వస్తాను, ప్రధానమంత్రిని అవుతానని కలలు అంటున్న కేసీఆర్ గారి కలలు అవి కళ్ళలైతే గాని నిజం కావు. దాని దరిదాపుల్లో కూడా ఉండడు. ఇక్కడ తెలంగాణలో పోతుంది అధికారం, అక్కడ కూడా అధికారం అంచుల్లో కూడా చేరుకోలేని పరిస్థితి ఈ ఇతర రాజకీయ పార్టీలది ఉన్నది. తర్వాత ఇక్కడ టిఆర్ఎస్ రెండు చివరి దశల్లో ఒకవేళ కలిస్తే రేవంత్ రెడ్డి గారికి ఇదేముంది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ పిలిచి చెప్తాడు, మనం అధికారం, ఇందులో కేసీఆర్ ఉంటది, నీ షేర్ నీకుంటది, మనం కలిసిపోతున్నాం, నువ్వు మాతో రా అంటే రేవంత్ రెడ్డి ఆయన రాలేదా తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడికి? తెలుగుదేశం పార్టీ టిఆర్ఎస్ లో అధికారం వస్తుందంటే టిఆర్ఎస్ నుండి తెలుగుదేశం పోలేదా? తెలుగుదేశం నుండి అధికారం వస్తుందని కాంగ్రెస్ కు రాలేదా? కాంగ్రెస్ కు అధికారం రాదు, కేసీఆర్ అంటే ఉంటే అధికారం వచ్చే అవకాశం ఉంది. నీ వాటా నీకుంటది, నిన్ను బాగా చూసుకుంటాం, నీకెక్కడ కూడా ప్రమాదం ఉండదని కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భరోసా ఇస్తే రేవంత్ రెడ్డి గారు కూడా మరి కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాడు, కలిసి పనిచేసి. విజయ్ గారు 2018-19 సమయంలో ఇదే రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయి వచ్చినటువంటి పరిస్థితి ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి అంటూ. సో అలాంటి ఒకసారి జాతీయ నాయకులతో అప్పట్లోనే నవీన్ పట్నాయక్ అని మమతా బెనర్జీ వాళ్ళందరితో మీటింగ్ అయ్యి వాళ్ళందరినీ పినరాయి విజయన్తో సహా అఖిలేష్ యాదవ్, తేజస్వి వీళ్ళందరితో కూడా కలిసి మాట్లాడి ఇది చేద్దాం అది చేద్దాం ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి అన్ని రకాల ప్రయత్నాలు చేసి మిడిల్ డ్రాప్లోనే వెనక్కి వచ్చేసినటువంటి సీఎం కేసీఆర్ని ఇప్పుడు అదే రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ నేతలంతా నమ్మేటువంటి పరిస్థితి ఉందంటారా సీఎం కేసీఆర్ని? రాజకీయంగా ఒక దేశంలో ఒక పెద్ద నియంత్రణ ఉన్నటువంటి పార్టీని ఢీకొట్టాలంటే అంత టైం పడుతుందండి. ఏదైనా ఒకేసారి క్షణంలో కుక్కర్ల పెట్టి ఉడికినట్టు కాదు. ఏదైనా రాజకీయ వ్యవస్థ కావాలంటే ప్రజల్లో మార్పు, నాయకుల్లో మార్పు, అప్పటి నుంచి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోజు ఒక క్రమక్రమం ఇప్పటికి కూడా ఇంకా కొలిక్కి రాలి, ఒక అడుగు స్టెప్స్ క్రమక్రమంగా ముందుకు పడుతున్నాయి భారతదేశ రాజకీయాలు. ఇప్పుడు కుంభకోణాల గురించి చూసుకుంటే మొత్తం ఏంటంటే గుజరాత్ కు సంబంధించిన పార్లమెంట్ లోనే 38 మంది బ్యాంకులకు దోసుకొని పోయి విదేశాలకు పారిపోయేటట్టు చేసినట్టు పెద్ద కుంభకోణం కాదా? మొత్తం పబ్లిక్ సెక్టర్ అంతా అమ్మి ఒకరి చేతిలో పెట్టడం వల్ల వచ్చిన డబ్బుతోటి భారతదేశ రాజకీయ వ్యవస్థను శాసించాలని చూస్తున్నటువంటి పార్టీది కాదా? ఒక గుజరాత్ అదానీ అంబానీ కూడా కొన్ని 100-150 మందిని అదానీ అంబానీ లాంటి వాళ్ళని తయారు చేసినటువంటి మొత్తం గుజరాత్ వాళ్ళే. గుజరాత్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను గుజరాత్ చేతుల్లో పెట్టడం, అక్కడి నుంచి చందాలు తీసుకోవడం,
దేశ రాజకీయ వ్యవస్థని డబ్బుతోటి శాసించాలనుకుంటున్నటువంటి పార్టీ అది. డబ్బుతో శాసించాలి, కేంద్రంలో ఉన్న దుర్వినియోగ వ్యవస్థలన్నింటిని దుర్వినియోగం చేసి రాష్ట్రాలను మొత్తం కాజేయాలి. ఏ రాష్ట్రాలు ఎవరు ప్రశ్నించినా వారిని ఏదో ఒకటి చేసి పడేసేయాలి. ఈ రకమైన దృక్పథంతో దేశ రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. ఈ దేశ రాజకీయ వ్యవస్థకు చెక్ పెట్టకపోతే ప్రజలు ఆగమవుతారు. ప్రజలకు చాలా చెప్పిన పాయింట్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవంటారా? రాష్ట్ర ప్రభుత్వంలో మీరు చెప్పినటువంటి అన్ని లేవంటారా? అదే కదా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మొత్తం చేస్తుంది కదా. సూచీలు చూసినా, ప్రపంచ ఫ్రీడమ్ కి సంబంధించిన సూచీలు చూసినా దేశం మొత్తం అయిపోయింది. ఈ 5 ఏళ్ల కాలంలో జర్నలిస్టులు ఎంతమంది దేశవ్యాప్తంగా ఎంతమందిని హత్య చేయడం జరిగింది? ఎక్కువ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే. కాంట్రాక్టర్లు అంటున్నారు. మెగా కృష్ణారెడ్డి ఎక్కువ 13 బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాంట్రాక్ట్. నర్మదా నదికి సంబంధించిన పెద్ద కాంట్రాక్టర్ కూడా మెగా కృష్ణారెడ్డి చేస్తున్నాడండి. మొత్తం ఈ వ్యవస్థలను కొంతమంది భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కొంతమంది చేతుల్లో పెట్టి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి డబ్బులతోటి దేశ రాజకీయ వ్యవస్థను ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నటువంటి పార్టీగా ఉన్నటువంటిది ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఒక ఫెడరల్ స్పిరిట్ ని, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని హక్కులను ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది? కేసీఆర్ కి సంబంధించిన రాష్ట్రం 2014 ముందు తెలంగాణ లేదు, 2014 తర్వాత వచ్చిన తెలంగాణ చూడండి. వ్యవసాయ ప్రొడక్షన్ చూసుకునే ఎట్లా ఉంది, పారిశ్రామిక ప్రొడక్షన్ చూసుకునే ఎంత రేట్లు పెరిగింది, ఇవన్నీ మనం చెప్తుంది కాదు, పార్లమెంట్ చెప్తుంది, ఆర్థిక సంఘం చెప్పింది. అన్ని నివేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఒక మోడల్ గా ఉంది. దేశానికి డబ్బులు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉందనేది ఆర్బీఐ, ఫైనాన్స్ కమిషన్, పార్లమెంటు, ఆర్థిక శాఖ ఇవన్నీ సెంట్రల్ ఇస్తున్నటువంటి ఒక నివేదికలు. ఇవన్నీ ఒక ఆర్థిక క్రమశిక్షణ కూడా ఇక్కడ ఉందా అనేది నివేదికలు చెప్తున్నాయి. 4 లక్షల కోట్ల పైన అప్పు ఉంది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం. 4 లక్షల కోట్లు కాదండి, వినండి 4 లక్షల కోట్ల. పార్లమెంట్ లో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు క్వశ్చన్ వేస్తే పార్లమెంట్ లోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అప్పులు 2,30,000 కోట్లు అనేది రిటర్న్ గా ఇచ్చింది. రిటర్న్ గా పార్లమెంట్ కు ఆన్సర్ ఇచ్చినటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇది నువ్వు 4 లక్షల కోట్ల గుడ్డిగా అంటే కాదు, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నది అని చెప్పింది ఎవరు? ఆర్బీఐ, 15th ఫైనాన్స్ కమిషన్. ఒక డిసిప్లిన్ ఉన్నది, మనం చెప్పుడు కాదు, ఇవన్నీ వాళ్ళు చెప్పినండి. ఊరికనే రాజకీయ ఆరోపణలు ఏమైనా చేసుకోవచ్చు, కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, టిఆర్ఎస్ మీద కోపం, వ్యక్తిగతమైనటువంటి కోపం, మాకు ఇక్కడ రాజకీయ అవకాశాలు వచ్చిపోయినాయి అని కొంతమందికి ఉండొచ్చు. ఇట్లాంటి రాజకీయ అవకాశాలు రాక ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా కేసీఆర్ మీద వ్యక్తిగత కోపంతో ఏమైనా అనుకోవచ్చు, కానీ వాస్తవం వేరు కదా. ఒక గణాంకాలు ఉన్నాయి, దేశం ముందు, పార్లమెంట్ ముందు ఉంది. ఇవన్నీ గణాంకాలు పార్లమెంట్ లోనే అనౌన్స్ చేస్తున్నారు కదా. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఒక మోడల్ గా నిలబడ్డది. కొన్ని ఇంకా జరగాల్సినటువంటి చాలా ఉన్నాయి, ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దేశంలో తలెత్తుకొని తెలంగాణ నిలబడ్డది ఒక కొన్ని అంశాల్లో పాజిటివ్, అన్నిటికంటే ముందంజలో ఉన్నటువంటి అంశంగా కనిపిస్తున్నది. బీజేపీ ఇక్కడ రాజకీయాలు చూసినట్లయితే బీజేపీ కనుక ఎదగాలి అంటే తెలంగాణలో వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాలో ఉండాలి. అది లేదు, వ్యక్తిగతంగా తిట్టడమే అదే పని చేస్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక జాతీయ హోదా, కాళేశ్వరానికి ఒక జాతీయ హోదా తీసుకురావడమో, ఇంకేమైనా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తీసుకురావడమో, ఒకటి తీసుకొచ్చి మేము అడిగితే 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, నీతి ఆయోగ్ కూడా చెప్పింది, ఈ మిషన్ కాకతీయకు దీనికి డబ్బులు ఇవ్వండి, 23,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవ్వండి అని చెప్తే అవి ఇట్లాంటి ఏదన్నా ఇచ్చి చేశామని చెప్తే ఉండదు. ఇవి ఇవ్వకుండా కేవలం వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, వ్యక్తిగతంగా తిట్టడం వల్ల బీజేపీ తెలంగాణలో కాకపోతే ఈ సోషల్ మీడియా ఏమన్నాడు కొంచెం అడావుడిగా అనిపిస్తది. కానీ అటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యామ్నాయంగా ఎదిగి టిఆర్ఎస్ ని ఓడించి అధికారంలోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే బీజేపీకి ఇక్కడ కలగదు. తెలంగాణ రాష్ట్రంలో అయితే సిచ్యువేషన్ అయితే కనిపించదు. మురళీ మనోహర్ గారు, ఒకటి ప్రధానంగా ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయిలో హడావిడి చేసేటువంటి ప్రయత్నాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సీఎం కేసీఆర్? అంటే మొన్న ఒక సభలో కూడా ముందస్తు ఎన్నికలకు పోయేటువంటి ప్రసక్తే లేదనేటువంటి అంశాన్ని బలంగా ఆయన చెప్పారు. సో ఆయన అక్కడ అలా చెప్పారంటేనే కొంత అనుమానాలు, గతంలో సీఎం కేసీఆర్ బలంగా ఏదైతే అంశాన్ని ప్రస్తావిస్తారో అది చేయరనేటువంటి అంశంగా కొంత చర్చ కూడా రాజకీయంగా కొనసాగుతుందండి రాజకీయ నేతలలో. సో ఇప్పుడు ముందస్తు ఎన్నికల్లోకి వెళ్ళడానికి భాగంలోనే ఈ హడావిడంతా కనిపిస్తుందా? నేషనల్ పాలిటిక్స్ కానీ ఇప్పుడు హడావిడంతా కానీ
కేసీఆర్ గారికి రాజకీయ చతురత ఉంటుంది తప్పకుండా. లాస్ట్ టైం రెండు కలిసి రావాలి పార్లమెంట్ స్టేట్ ఎలక్షన్స్. ఎందుకు ముందస్తుకు వెళ్ళాడంటే మోడీ యొక్క ఇమేజ్ హిమాలయన్ హైట్స్ అంటాం. ఈ దేశంలో మోడీ యొక్క ఇమేజ్ ఎంత పెరిగిపోయింది అంటే, మోడీ హానెస్టీ, హార్డ్ వర్కింగ్, ఈ రెండిటికి ప్రత్యామ్నాయం ఎవరు అని అంటే మోడీ అని. కనుక మోడీ వచ్చాక ఈ దేశంలో అవినీతి కనబడకుండా పోయింది. ప్రతి నెల ఒక స్కామ్, 2G 3G, ఈ జీలన్నీ కూడా ఆగిపోయినాయి. ప్రతి నెలకు ఒక బాంబింగ్ జరిగేది ఈ దేశంలో. కనుక అందరూ తోక ముడిచారు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్ని కూడా తోక ముడిచాయి. ఇవన్నీ కూడా కళ్ళకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోడీకి ఏ స్వార్థం లేదు. ఇలాంటి ఒక ఇమేజ్ ఉన్న ఒక పెద్ద నాయకుడితో సార్ ఇప్పుడే కదండి. విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీకు ఓడిపోతున్నామని మాట్లాడేటప్పుడు కాదు ఇట్లాంటి మరి విజయ్ గారు ఒక్క నిమిషం, మీ వర్షన్ మీరు చెప్పారు, ఆయన వర్షన్ ఆయన చెప్తున్నారు. మీకు మోడీ గొప్ప కాకపోవచ్చు, ఆయనకు ఉండొచ్చు, ఆయనకు కేసీఆర్ గొప్ప కాకపోవచ్చు, కేసీఆర్ గొప్ప అయ్యుండొచ్చు. ఒక్క నిమిషం ఆయన చెప్పేది ఏందో విందాం ఒకసారి ప్లీజ్. ఓడిపోతున్నాం అనేటువంటి భయమే ఇలా మాట్లాడడానికి కారణము. కనుక ఇంత పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఈ దేశాన్ని రూల్ చేస్తున్నాడు. ఈ దేశంలో మొన్న నారాయణమూర్తి గారు ఒక మాట అన్నారు, 4.5 ఏళ్లలో రూరల్ రోడ్స్ ఎంత లెంత్ అని అంటే 1,56,00,000 కిలోమీటర్ల రోడ్డు, భూగోళము చుట్టూ 4 సార్లు తిరిగేంత రోడ్డు నిర్మాణం కేవలం ఒక 4.5 సంవత్సరాల్లో నిర్మాణమైంది. ఇలా చెప్తూ పోతుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడు చూడని క్లీన్ ఫ్యూయిల్ అనే 10 కోట్ల ఇండ్లలో గ్యాస్ వచ్చేసింది ఆల్రెడీ. కనుక 100 కోట్ల మంది భారతీయులను తాను స్వయంగా ఇంటింటికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండా వ్యాక్సినేషన్ చేసినటువంటి మహానుభావుడు మోడీ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. అలాంటి పెద్ద ఆయనతో ఢీ కొనడం కష్టము. కేసీఆర్ గారు రాజకీయ చతురత, అందుకే మోడీ ఇమేజ్ తో తాను వెళితే, రెండు కలిసి వెళితే గెలవం గనక ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తాడు. రెండిటికి పార్లమెంట్ తో కలిపి వెళ్లేంత ధైర్యం చేయమనండి. ఆ ధైర్యం ఎప్పుడు చేయడు. ఎందుకంటే కేసీఆర్ కు ఆ చతురత ఉంది. తప్పకుండా ఓడిపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చింది, అనుకున్న ఏమీ జరగలేదు. విద్యారంగానికి 23,000 కోట్ల రూపాయలు 2014లో బడ్జెట్. ఇప్పుడు బడ్జెట్ ఎంత? ధనిక రాష్ట్రము. ఎందుకు 12,000 కోట్లకు పడిపోయింది? ఎందుకు యూనివర్సిటీలన్నీ దివాలా తీసాయి? ఎందుకు దయాల కొంపులు అయినాయి? ఉస్మాన్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ అన్నారు కదా, ఎక్కడున్నాయి ఉద్యోగాలన్నీ కూడా? పిల్లలు మళ్ళా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? తెలంగాణలో పరిస్థితి బాగలేదు. కేసీఆర్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కేవలం మెగా కృష్ణారెడ్డి డబ్బులతో ఈ పరుగు ఒకటి నడుస్తా ఉంది. కనుక తప్పకుండా ఆయనకు వేరే మార్గం లేదు కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసి వెళ్ళక. రైట్, థ్యాంక్ యూ మురళీ మోహన్ గారు, థ్యాంక్ యూ విజయరామారావు గారు, థ్యాంక్ యూ నర విజయ్ గారు. సో మొత్తానికి ఈరోజు సీఎం కేసీఆర్ చేసినటువంటి పర్యటనలు కానీ, వివిధ ప్రాంతీయ నేతలతో, ముఖ్యమంత్రులతో మాట్లాడేటువంటి సంభాషణలు కానీ, తద్వారా భవిష్యత్ రాజకీయాలపైన ఒక కొత్త ఒరవడిని తీసుకురావడానికి వేస్తున్నటువంటి అడుగు కానీ, ఏ విధమైనటువంటి రాజకీయ మార్పు తెలంగాణలో తీసుకురాబోతుంది అనేటువంటి అంశం అయితే కాలమే నిర్ణయించాలి. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.